సంగీత్ అనేది పెళ్లి చేసుకోబోయే గ్రూమ్ అండ్ బ్రైడ్ లో ఫుల్ జోష్ హ్యాపీనెస్ నింపే ఒక అకేషన్. ఇలాంటి ఈవెంట్ ని మనమందరం ఎంజాయ్ చేయాలి కదా. చెప్పండి చెప్పండి చేయాలి కదా చెప్పండి. అమ్మ పద్మ, అసలు ఈ శామ్ ఏం చేయబోతుంది? శామ్ వదిన ఏదో ఒకటి చేస్తుంది పిన్ని. అదే ఏం చేస్తుంది పద్మక్క? కాసేపు వెయిట్ చేయి లిల్లీ. నా ఈ సంగీత్ లో భాగంగా ఇప్పుడు ఒక గేమ్. ఒక నిమిషం. ఆ గేమ్ ఏంటంటే ఇప్పుడు చెప్పం. అది మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఏమంటావు స్నేహ? ఓకే, ఈ గేమ్ చాలా చాలా ఫన్నీగా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలోచన? మీరు రెడీనా? అది లెక్క. ఇదిగో శ్యామ్ నువ్వు మాట్లాడు ప్లీజ్. ఈ గేమ్ ఏంటంటే ఈ వెన్యూలో కొన్ని చోట్ల కొన్ని హింట్స్ దాచి వాటిల్లో సర్ప్రైజ్ గిఫ్ట్లు దాచుంచాం. ఆ గిఫ్ట్స్ ద్వారా ఒక సర్ప్రైజ్ మెసేజ్ ఉంటుంది. అది ఎవరికైతే దొరుకుతుందో అది వాళ్ళ ఫ్యూచర్ గ్లిమ్స్ ఇచ్చేలాగా ఉంటాయి. ఆ గ్లిమ్స్ ఎలా ఉంటాయంటే సూర్య నవ్వులాగా బ్యూటిఫుల్ గా ఉంటాయి. గేమ్ స్టార్ట్ చేద్దామా? అది లెక్క. సూర్య, ఆర్ యు రెడీ? వాట్ అబౌట్ యు సామాన్య? ఇది మళ్ళీ ఏదో ప్లాన్ వేసినట్టుంది. అమ్మ పద్మ, ఇది చూడడం నా వల్ల కాదు. నేను అక్కడ ఉంటాను. ఏ సామాన్య, నిన్నే. సామాన్య గారు మిమ్మల్ని అంటే నేను అనేది, మీరు రెడీగా ఉన్నారనుకో అందరికి ఎంకరేజింగ్ ఉంటుంది కదా గేమ్. నేను రెడీ అంటే తను రెడీ అన్నట్టే కదా సామాన్య. గేమ్ మొదలెడదామా? Now the game starts in 3, 2, 1. నాయుడు బావ, క్లూ ఏదని చెప్పొచ్చు కదా. ఇదిగా తినబోతూ రుచి ఎందుకు అన్నారు కదా, అలాగే ఆడబోతూ ఎందుకు తొందర? అది కాదు నాయుడు బావ, ఈ శామ్ ఒట్టి ముచ్చు మొహం ఇలాంటి మిస్సీవియస్ పనులన్నీ చేస్తుంటుంది. ఆ క్లూ ఏది చెప్పావా? క్లూవా? గేమ్ అనగానే మొహాల సెవట్లాడేసి నేను తుడుచుకో చెప్తాను. కచ్చిపు తీసుకు. నువ్వు చెప్పమంటే ఇంకేదో తుడుచుకో. వజ్రపాటి రిలేటివ్స్. ఏంటి సూర్య అది? ఇది నా క్లూ, నీ క్లూ నీ దగ్గరే ఉంటుంది, చూసుకో. ఏ సామాన్య, నీ దగ్గర కూడా ఉన్నాయేమో చూడు. అది కాదు, ముందు నీ దగ్గర ఏముంది? హ్యాండ్ బ్యాగ్. అవును, అయితే అందులో చూడు. ఇది నా హ్యాండ్ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? దట్స్ ద గేమ్. కమ్ ఆన్ బోత్ ఆఫ్ యు, గో అహెడ్. పదండి లేట్ ఎందుకు? సరే రా బావ. పదండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,